సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూర్చాడి శ్రీహరిరావు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన నాయకులు కార్యకర్తలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లాకు రానున్నారని తెలిపారు. కలిసి మాట్లాడాలన్న ఆలోచనతోని ఈ వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది. సోదరులు హ్యాట్రిక్ కౌన్సిలర్ మేడం ప్రదీప్ గారు, మరి వారి మిత్ర బృందము, అలాగే మనం మరో కౌన్సిలర్ చైతన్య గారు ఉన్నారు, మరో కౌన్సిలర్ వేణు గారు ఉన్నారు. తమ తమ వార్డుల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జూనియర్ కళాశాల మైదానానికి డీజే ఏర్పాటుతోనా, బ్యాండ్ ఏర్పాటుతోనా, దప్పుల ఏర్పాటుతోనా మీకు అందుబాటులో ఏది సాధ్యమైతే దాంతో మరి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఒక పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా మీ వార్డు నుండి బహిరంగ సభాస్థలం వరకు రావాల్సిందిగా మరి మనవి చేస్తాను. మనం 2 రోజుల క్రితం కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక సేపట్లో కూడా మళ్ళీ మనం మీటింగ్ కాబోతున్నాం, అక్కడ కూడా ఇదే విషయం చర్చించుకున్నాం. కానీ చివరిగా రేపు కరీ కూడా ఉంటుంది కాబట్టి 1కి 4 సార్లు చెప్పైనా కానీ మన సభకు తరలించడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పి మీతో మనం చేస్తున్నాం.